నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈ జోగి రమేష్ ఉన్నారు కదా, వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ రోజు వీళ్ళ కొడుకును కూడా అదుపులోకి తీసుకుంది సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈయనకి నోటీసులు కూడా జారీ చేసింది. ఈరోజు సాయంత్రం డిఎస్పీ ఆఫీస్కి హాజరవ్వాలని ఈరోజు ఈవినింగ్ లోపల నోటీసులు కూడా జారీ చేశారు. వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి వైసీపీకి. అందులో భాగంగా ఇప్పుడు మన పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా చంద్రబాబు ఈయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపై దాడి చేశారు కదా, ఇప్పుడు ఆయన ఉచ్చు బిగించింది. దాడి చేసిన కేసులో ఇప్పుడు ఈయన మీద కూడా నోటీసులు జారీ చేసింది. వీళ్ళందరండి ఏదో ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నా అది కాదండి, వాస్తవంగా మాట్లాడుకున్నా. గతంలో వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు, మంత్రి పదవులు ఉన్నప్పుడు చాలా రెచ్చిపోయారు. నేను చాలాసార్లు మన ఛానల్లో ప్రతి వీడియోలో అని చెప్తున్నాం, మనం న్యూట్రల్ గా ఉంటున్నాం, ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాం. ఎవరికి వత్తాసు కానీ వాళ్ళ అడుగులకు మడుగులు నొక్కడం కానీ నెక్స్ట్ వాళ్ళకంతా డప్పు కొట్టడం కానీ మన ఛానల్ ఎప్పుడు చెయ్యదు. ఇది తస్మాత్ జాగ్రత్త, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్న వాస్తవిక పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేశాడు, అవమానించాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళని ఎంత తిట్టకూడదు అన్ని తిట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఉచ్చు బిగించింది. ఇప్పుడు వీళ్ళు ఇతనే కాదు, వీళ్ళ కొడుకు జోగి రాజీవ్ని కూడా అదుపులోకి తీసుకుంది సిఐడి. అక్రమ ఆస్తులు, భూములు, ఇప్పుడు చంద్రబాబు నివాసంపై దాడి చేసిన కేసు, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన భూములు కూడా ఆరోపణలు కబ్జా కొట్టారని ఇప్పుడు A1 గా ఇతన్ని, A2 గా జోగి వెంకటేశ్వరరావుని కూడా FIR లోకి నమోదు చేశారు. సో వీళ్ళందరినీ ఈవినింగ్ లోపల హాజరవ్వాలని డిఎస్పీ గారి నుంచి ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. వీరుడు ధీరుడు శూరుడు అని అప్పుడు అరిచాడు జోగి రమేష్. ఏమయ్యా జోగి రమేష్ ఇలా అయిపోయావు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి చూసుకుంటూ వస్తే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. చూసావు కదా, ఎప్పుడు కాలం అనేది ఇప్పుడు ఇల్లే కాదు, ఇప్పుడు టీడీపీలో కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి కూడా ఇదే సిచ్యువేషన్ పడుతున్నాం. ఏంటంటే ఏవైనా న్యాయంగా హుందాగా దమ్ముగా చేసిన వాళ్ళే నాయకుడు అనుకుంటారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి ఉచ్చు బిగించి వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఊపిరి ఆడట్లేదు, కళ్ళు బయలు కమ్మేశారు. ఇప్పుడు A1 గా ఇతన్ని, A2 గా జోగి వెంకటేశ్వరరావుని, రాజుని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడు ఈయన ఏం ఆరోపిస్తున్నాడు జోగి రమేష్? నా కొడుకులు అమెరికాలో చదివి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చి ఎత్తుకున్న క్రమంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తన మీద ఆరోపణలు చేస్తుంది. ఇది మంచిది కాదు, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వం, మేమే చూసుకుందాం, ఇన్ని మాట్లాడుతున్నాం. నిజంగా ఏ తప్పు చెప్పితే డిఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నావు కదా, మొత్తాన్ని సబ్మిట్ చేయి, నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకో. నిజంగా ఒకవేళ వీళ్ళ వైపు తప్పు ఉంటే డెఫినెట్ గా మనం కూడా మాట్లాడతాం. బహుశా మీ వైపే తప్పు ఉందని నేను అనుకుంటున్నా ప్రజల తరపున. ఒకవేళ తప్పు లేకపోతే ప్రూవ్ చేయండి. ఉచ్చ అయితే బాగా బిగుస్తుంది. ఉదయం నుంచి భారీగా దాడులు అయితే జరుగుతున్నాయి జోగి రమేష్ మీద. సో ఆల్మోస్ట్ భూ కబ్జాలు నెక్స్ట్ బాగా చేశాడని ఇతని మీద బాగా ఆరోపణలు ఉన్నాయి, ఇతని మీద, ఇతని కొడుకు మీద. సో ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి చేసిన సంఘటనలో గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సో ఈరోజు ఈవినింగ్ లాగా మీరు డిఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. చూద్దాం వీళ్ళు వెళ్తారా లేదా. నిజంగా జోగి రమేష్ గారు మీరు ఏం తప్పు చేయకపోతే వెళ్ళి ప్రూవ్ చేసుకొని నిర్దోషిగా బయటకు రండి, అనవసరంగా చేయకండి. చూసారు కదా మీరు చేసిన తప్పు ఇప్పుడు అలా మీకు ఉచ్చు బిగిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కాపాడే ఎవరు కాపాడ్డు. అందుకే అన్ని రోజులు ఆదివారం ఉండదు, సోమవారం అనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, టీడీపీ వాళ్ళతో సహా నేను చెప్పేది ఈ ఒక్క విషయాలు తస్మాత్ జాగ్రత్త పెట్టుకుని, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మంచి హుందాగా రాజకీయం చేయండి, ప్రజాసేవ చేయండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.